హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లేట్ అమూల్య. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే టీజీటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2023 ఆగస్టులో జరిగినటువంటి ఎగ్జామ్, నేను రాసినటువంటి ఎగ్జామ్ అయితే మన సబ్స్క్రైబర్ ఏపీలో ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి 12th నుండి. సో టీజీటీ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆస్పిరెంట్కి యూజ్ అవుతుంది అని మెసేజ్ చేయడం జరిగింది. సో నిజానికి అయితే నేను కొన్ని వర్క్స్ వల్ల చాలా బిజీగా ఉన్నా, బట్ కొద్దిమందికైనా మన ఆస్పిరెంట్కి యూజ్ అవుతుంది, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని చూపిద్దామనే ఉద్దేశంతో డైరెక్ట్ రెస్పాన్స్ షీటే నేను మీకు పెడుతున్నాను. యాక్చువల్గా నా రెస్పాన్స్ షీట్ డిలీట్ అయిపోయింది, సో వెతికేంత టైం లేదు. మా సార్ ఎవరంటే మేము ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పుడు గంగాధర్ సార్ అని ఉండే, సో సార్కి కూడా రీసెంట్గా ఈ ఆగస్టు 23లో జరిగిన ఎగ్జామ్ ద్వారానే టీజీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ టీజీటీగా అయితే వర్క్ చేస్తున్నాడు. సో సార్ని అడగగానే తన రెస్పాన్స్ షీట్ అయితే పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ సార్. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారో అసలు క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను, ఎందుకంటే క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయి. ఎవరికైనా కొన్ని క్వశ్చన్స్ రాకపోతే, అఫ్కోర్స్ నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ రాలేదు, రాని క్వశ్చన్స్ ఉంటే మీరు క్వశ్చన్ నెంబర్ని మీరు కమెంట్లో టైప్ చేయండి, దానికి సంబంధించి నేను రిలేటెడ్ ఆన్సర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ రూపంలో కానీ, లేదంటే అన్ని క్వశ్చన్స్ ఒకేసారి వీడియో రూపంలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు క్వశ్చన్స్ చూస్తూ వెళ్ళండి, నేను స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాను, క్వశ్చన్స్ అన్నీ చూడండి, ఆన్సర్స్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకోండి. దీంతోపాటు నేను ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, అసలు లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ ఎలా ఎక్స్పెక్ట్ చేసారు, ఎలా వచ్చింది, ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో మీరు క్వశ్చన్ చూస్తూ ఆప్షన్స్ కూడా చూడండి, ఒకసారి పాస్ పెట్టుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అసలు యాక్చువల్ ఏమైందంటే చాలామంది టీజీటీ ఎగ్జామ్ గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, 9000 పోస్టులు పడుతున్నాయనే ఉద్దేశంతో, అంటే 9000 పోస్టులు పడుతున్నాయని చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది ఎస్పెషల్లీ ఈ గురుకులకి లేడీస్ అయితే చాలామంది ప్రిపేర్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువగా ఉంది. సో 1:3 ఉంది, దాంతోపాటు ఇంకా సో ఉమెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండడంతో చాలామంది అయితే ప్రిపేర్ అయ్యిండ్రు. చిన్నపిల్లల్ని వదిలేసి మరి హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఎవరైతే చాలా కష్టపడ్డారో వాళ్ళకి జాబ్ రాలేదు, ఎవరైతే నార్మల్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయడం జరిగింది. ఇంకా ఎస్పెషల్లీ ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే 2018 క్వశ్చన్ పేపర్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అవి చాలా టఫ్గా ఉన్నాయి, ప్లస్ విత్ ఇన్ ద టైంలో వాటిని సాల్వ్ చేయడానికి చాలామందికి టైం కూడా సరిపోలేదంట. సో క్వశ్చన్ పేపర్ అంత హార్డ్గా వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మామూలుగా మనం ఏం చేస్తాం, లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అయితే ఆబ్వియస్గా అట్లనే చేస్తాం. సో చాలామంది కూడా అదే చేసిరు. ఇక్కడ వాళ్ళు ఏం చేసిరంటే బేసిక్ అంటే ఈ 10th వరకు ఉన్నటువంటి చిన్న టాపిక్స్ని వదిలేసి పెద్ద టాపిక్స్ని చదవడం మొదలుపెట్టిరు. నిజానికి ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్, డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 4x + 1 = 0 అని. ఈ డిస్క్రిమినెంట్ టైంకి ఏమవుతుందంటే అక్కడ పెద్ద క్వశ్చన్ చదివారు, బట్ డిస్క్రిమినెంట్ అంటే చిన్న వర్డ్కి అసలు అర్థం తెలియకనో, తెలుగు మీడియం వాళ్ళైతే అసలు తెలుగులో అయితే దీన్ని ఏమంటారు విచక్షణి అంటారు, చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. కొంతమందికి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కష్టమై కూడా చాలామందికి ఇబ్బంది అయింది టర్మినాలజీలో. సో ఎవరైతే తెలుగు టు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇటువంటి కొన్ని పదాలను అయితే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే చిన్న వర్డ్తోనే ఒక క్వశ్చన్ బేస్ అయింది, ఇవంతా తెలుసు, బట్ డిస్క్రిమినెంట్ అంటే తెలియకపోతే మనం ఆన్సర్ని చేయలేము. సో కొన్ని టర్మినాలజీ ఉంటాయి కదా, అవి మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ చూడండి, అంటే పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేసేసరికి చిన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయిండు. నిజానికి అంత పెద్ద అంటే ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ వాళ్ళు మెంటల్గా ఎట్లా ఫిక్స్ అయ్యారంటే పెద్దగా వస్తాయి క్వశ్చన్స్, పెద్దగా వస్తాయి. సో అది చూసి ఈ చిన్నవి చూసేసరికి వాళ్ళు అసలు మైండ్కి తీసుకోలేకపోయిండు, అందుకే చాలామంది అయితే ఫెయిల్ అయ్యారు. నేనైతే ఎవరైతే బాగా కష్టపడి కోచింగ్ సెంటర్లు వెళ్ళిందో వాళ్ళని తర్వాత అడిగితే అదే తెలిసింది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అసలు క్వశ్చన్ పేపర్ ఇట్లా ఎందుకు వచ్చిందని ఆలోచించేసరికి మేము టెన్షన్ వల్ల సరిగ్గా పెట్టలేకపోయినాం, సో దానివల్ల మేము మిస్ చేసుకున్నామనే ఆన్సర్స్ వచ్చినాయి అన్నట్టు. ఇంకా దీంతోపాటు కోచింగ్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో నాతో పాటు
అందరికీ కూడా ఒకటే ఇంజెక్ట్ చేసిర్రు. మేము అందరం మెంటల్గా ఏం ఫిక్స్ అయినామంటే అసలు కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి, విత్ ఇన్ ద టైంలో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయలేం. 10th వరకు అంటే కొన్ని టాపిక్స్కి షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ కూడా మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, అర్థమెటిక్స్ టాపిక్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి. బట్ కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఇంటర్మీడియట్ క్వశ్చన్స్లో షార్ట్ కట్స్ని గుర్తుంచుకోవాలంటే చాలా చాలా కష్టం. సో షార్ట్ కట్స్ అన్ని క్వశ్చన్స్కి పనిచేయవు, చేసినా మనకి గుర్తురావు, పెద్ద ప్రాసెస్ చేయాలంటే టైం సరిపోదు. అండ్ లాస్ట్ టైం 2018లో ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళకి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 15 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా అంటే కంటెంట్లు అంటే జిఎస్ ఇంకా మెథడాలజీ కాకుండా ఓన్లీ కంటెంట్లో 15, 20, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ సాధించారు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా మెథడాలజీ ఇంకా జిఎస్. ఎవరైతే జిఎస్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది, ఎవరైతే మెథడాలజీలో బాగా చదువుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది. సో ఇట్లా ఇంజెక్ట్ చేయడం జరిగింది. చాలామంది ఇదే ట్రాన్స్లో ఉండిపోయారు. సో మ్యాథ్స్ అంటే క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది, లెంతీ క్వశ్చన్స్ వస్తాయి, చదవలేము, విత్ ఇన్ ద టైంలో పెట్టలేము. సో ఇదే మైండ్ సెట్లో ఉండి చాలామంది ప్రిపేర్ కాలేకపోయారు సరిగ్గా. అండ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే కంటెంట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ చదవడం జరిగింది, బట్ రాలేకపోయింది. ఇది చూడండి, 999 స్క్వేర్ ఉంది. 999 స్క్వేర్ అంటే 999 స్క్వేర్ చేయొద్దు. ఇక్కడ మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, 1000 - 1 హోల్ స్క్వేర్ చేయాలి. A - B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, A² - 3AB + B² ఆ ఫామ్లో చేస్తే మనకు ఆన్సర్ తొందరగా వచ్చేస్తాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ చిన్న చిన్న లాజిక్ క్వశ్చన్సే వచ్చినాయి. నిజానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది మల్టిప్లికేషన్ కిందకే వస్తుంది. అవునా, 999 × 999. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక షార్ట్ కట్ చూడండి. 999 × 999 ఎప్పుడైనా 9తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 9తో డివైడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఇందులో నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ ఎంత, 998. 9కి ఎంత కలిపితే 9, 0. మళ్ళీ 9కి 0 కలిపితే 9, 8కి 1 కలిపితే 9. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 998001. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు 99 × 82 ఉంటే ఏం చేయాలి, 81 రాయాలి. 8కి 1 కలిపితే 9, 1కి 8 కలిపితే 9. అవునా, ఇట్లా తీసుకోవాలి క్వశ్చన్స్. ద యాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రైట్ యాంగిల్. అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. నిజానికి చెప్పిన కదా, నేను కూడా ఎగ్జామ్ రాసే ముందు చాలా డిప్రెషన్తో పోయినా. ఇది నాది కాదు రెస్పాన్స్ షీట్. నా రెస్పాన్స్ షీట్లో ఫస్ట్ నాకు అర్థమెటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నేను కూడా మెంటల్గా అసలు ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలంటే, బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటే కదని మళ్ళీ అడుగుతున్నారు. అంటే ఏపీలో నాకు తెలియదు కానీ తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా రాయండి, టీజీటీకి పీజీటీ ఏదైనా మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. నేను కూడా బీటెకే, నాకైతే జాబ్ వచ్చింది, మీరు అందరూ చూసిరు కదా. సో బీటెక్ వాళ్ళకి ఇవ్వరు అనే అపోహ వద్దు, మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ నేను రాసే టైంకి ఫస్ట్ పేపర్ మాకు మెథడాలజీ అయిపోయింది అనమాట. సో చాలామంది యాబ్సెంట్ అయ్యారు. మరి యాబ్సెంట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే చాలామంది బీటెక్ క్యాండిడేట్సే ఉండడం జరిగింది. ఎందుకు అంటే బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటే కదా, నువ్వెందుకు రాస్తున్నావు, నువ్వు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అవ్వు, లేదంటే ఏ జాబ్ రాకుండా పోతుంది అని చెప్పడం జరిగింది. చూడండి ఇంకొక క్వశ్చన్, నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 4 అట. 4తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి. చూడండి ఎంత లాజికల్ క్వశ్చన్స్ వచ్చినాయో, జీపీ వచ్చింది, ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్. సో అట్లా అనడం వల్ల నేను డిప్రెషన్లోకి పోయి అవునా అసలు ఎలిజిబిలిటీ ఇవ్వరా అని నేనేం చదవలేదు, జస్ట్ ఉన్న నాలెడ్జ్తో రాద్దామని వచ్చిన. కానీ ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఇప్పుడు ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ 10th వరకు మాత్రమే చూసుకోకండి, ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చూసుకోండి. ఎందుకంటే పేపర్ తయారు చేసే వాళ్ళు ఎట్లుంటారంటే, మనం ఎగ్జామ్లో ఎంత ప్రిపేర్ అయినామని కాదు, మనం ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేసినాం, మన ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. నిజానికి అందరూ అన్ని క్వశ్చన్ చేస్తారు. మ్యాథ్స్ ఇన్ని రోజులు మనం డిగ్రీలు, పీజీలు, బీఎడ్లు చేసి వచ్చినాం. సో మనందరికీ మ్యాథ్స్ నాలెడ్జ్ ఎట్లయినా ఉంటుంది. కానీ ఇచ్చిన టైంలో మనం టెన్షన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, విత్ ఇన్ ద టైం చేయగలుగుతున్నామా లేదా అనేది అక్కడ మ్యాటర్. ఈ చిన్న క్వశ్చన్స్కి కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చూడండి ఇక్కడ, ద పాలినామియల్ 2y - 3y² + 4y³ ఈజ్ ఏంటంటే 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, ఓన్లీ 1 టర్మ్స్ ఉంటే మోనోమియల్, 4 టర్మ్స్ ఉంటే క్వాడ్రినామియల్. చూడండి అసలు ఎంత ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ఒక్కసారి అయితే వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అంటే క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయని చూడండి. అంతే, నాకు తెలిసి మీకైతే ఎగ్జామ్ ఇంత ఈజీగా
రాకపోవచ్చు, కొంచెం టిపికల్గా వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి హార్డ్ ఇచ్చిండు, ఒకసారి ఈజీగా వచ్చిండు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైకాలజీ పోయినసారి హార్డ్ ఇచ్చిండు కానీ ఇప్పుడు ఈజీగా ఇచ్చిండు కదా అనుకొని మళ్ళీ ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ అయినాం అనుకోండి, హార్డ్ ఇవ్వచ్చు. లేదు ఇప్పుడు పోయినసారి ఈజీ వచ్చింది కదా హార్డ్ ప్రిపేర్ అయితే అనుకుంటే ఈజీ ఇవ్వచ్చు. సో ఏదేమైనా మనం ఈజీ ఇచ్చినా హార్డ్ ఇచ్చినా ఎగ్జామ్ని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ఇవి ఆల్రెడీ నేను చెప్పిన సైన్స్ 75 అనే క్వశ్చన్ వచ్చింది, బట్ ఆ క్వశ్చన్కి నేను రాంగ్ పెట్టినాను, కానీ సార్ మాత్రం రైటే పెట్టిండు. అంటే నేను ఇంటర్మీడియట్ బుక్ అసలు మొత్తానికి ఓపెన్ చేయలేదు అని చెప్పడానికి అదొక నిదర్శనం. సో మీరు మాత్రం అలా చేసుకోకండి. మ్యాక్సిమం సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, నేను ఇంటర్మీడియట్ చదవకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే దీనికన్నా ముందే నేను గ్రూప్ 4 ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి నేను అప్పుడు జిఎస్ ప్రిపేర్ అయినా. సో నాకు కొంచెం కాన్ఫిడెంట్ ఉండే జిఎస్ చేస్తా, మెథడాలజీ చదువుకుంటా, కంటెంట్ వచ్చింది చేసుకుంటా అనుకున్నా. బట్ గాడ్ గ్రేస్ మొత్తానికైతే జాబ్ అయితే వచ్చేసింది. కానీ మీరు మాత్రం లైట్ తీసుకోకండి, ఒకటే సబ్జెక్ట్ మీద డిపెండ్ కాకండి. 3 సబ్జెక్టులకి ఈక్వల్ వెయిటేజ్ అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ పేపర్ అయితే ఇలా ఉంది, విత్ ఆన్సర్స్ ఉంది. మీరు చూడండి, రాని క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. లేదంటే గూగుల్లో ఇంతకుముందు చెప్పినా గూగుల్ లెన్స్లో మనం క్వశ్చన్ని టైప్ చేసినా లేదంటే స్క్రీన్ షాట్ చేసి అక్కడ పెట్టినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఒకసారి మొత్తం చూసుకోండి. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. మీరు ఇప్పటివరకు నాకు తెలిసి చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్లో మాత్రం అస్సలు టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే చిన్న చిన్న క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. రాని క్వశ్చన్స్ వదిలేయండి. హార్డ్ క్వశ్చన్ వచ్చింది అంటే అది మీకే హార్డ్ కాదు, ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా హార్డే అయి ఉంటుంది. ఓకేనా? అందరూ అన్ని క్వశ్చన్స్ చేయరు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే రాని క్వశ్చన్ల కోసం ఆరాటపడుతూ వస్తలేదు అని బాధపడకుండా వచ్చిన క్వశ్చన్స్ మాత్రం తప్పు పెట్టకుండా చూసుకోండి. ఎవరైతే వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేస్తూ రాని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. కొంచెం టైం వేస్ట్ అయినా అది చేయడానికి ట్రై చేయండి. రాని క్వశ్చన్, మీకు తెలియని క్వశ్చన్ ఉంటే దానికోసమే టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నిరభ్యంతరంగా మీరు మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇవండి నేను చెప్పాలనుకున్న విషయాలు. మొత్తానికి టెన్షన్ పడకుండా మంచిగా హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. మన అదృష్టం, మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయాలి. కష్టపడడంలో లోపం ఉంటే జాబ్ రావడంలో ఖచ్చితంగా లోపం ఉంటుంది. కానీ కష్టపడడంలో లోపం లేకుండా 100% మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. చూద్దాం వస్తుంది, లేకపోతే సబ్జెక్ట్ వస్తుంది. వస్తే జాబు, లేదంటే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్తో మనం రకరకాల జాబ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒకవేళ ఈ ఎగ్జామ్ మంచిగా రాయలేదు, నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఎటువంటి బాధకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి కార్పొరేట్ స్కూళ్ళలో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే సబ్జెక్ట్ మంచిగా డీల్ చేస్తారో, ఇంకా ఐఐటి కూడా 7th 8th వరకు చెప్పినా కూడా 8th 9th చెప్పినా కూడా మంచి కార్పొరేట్ స్కూళ్ళలో అయితే 40-50,000 ఉంది. స్టార్టింగే 35,000 ఉంది. మొన్ననే రీసెంట్గా నాతో ప్రిపేర్ అయిన ఒక మేడంకి, స్వాతి మేడం అని, తను పాపం క్రాక్ చేయలేకపోయింది. డిఎస్సి ఎడ్జిటి దగ్గర వరకు వచ్చి పోయింది. బట్ తను నేర్చుకున్న నాలెడ్జ్తో ఇప్పుడు ఐఐటి చెప్తుంది 35-40,000 వరకు వస్తున్నాయి. సో మీరు కూడా జాబ్ రానంత మాత్రాన ఏం బాధపడాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ రావాలంటే సరిపోవు. చదువుకున్న వాళ్ళం ఎక్కువ ఉన్నాం, జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. రాని వాళ్ళు మాత్రం ఏం బాధపడద్దు. ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం జాబ్స్ పడ్డప్పుడు ట్రై చేయొచ్చు. ఓకేనా? నిరాశ నిస్పృహలకు లోను కాకుండా చదివినంత వరకు అయితే 100% ఎఫర్ట్ పెట్టి చదివారు కాబట్టి అంతే 100% ఎఫర్ట్ పెట్టి మీ ఎగ్జామ్ని మంచిగా అటెంప్ట్ చేయండి. ఓకేనా? Once again, all the best to all the aspirants. Thank you for watching. And if you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.